అందరికీ నమస్కారం అండి. సాహితీ మిత్రులందరికీ శుభస్వాగతం. ఈరోజు మీ ముందుకు 2 అద్భుతమైన చమత్కార శ్లోకాలను తీసుకువచ్చానండి. అందులో మొదటిది ఒక కవి తన భార్యను చమత్కారంగా ఎలా అభివర్ణించాడో తెలిపే శ్లోకం. మరో అద్భుతం ఏంటంటే ఆ కాలంలో కూడా పులిహార రాజాలు ఉండేవాళ్ళు. అదేనండి, అమ్మాయిలకు పులిహోర కలుపుతారు కదా. మనం చాలామంది పులిహార రాజాలను చూస్తున్నాం కదండి. కానీ ఆ కాలంలో కూడా పులిహోర రాజాలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా అమ్మాయిలకు పులిహోర కలిపేవాళ్ళు తెలిపే అద్భుతమైన చమత్కార శ్లోకం మరొకటి. ఈ 2 చాలా చమత్కారవంతంగా ఉంటాయి. వీడియోని దయచేసి పూర్తిగా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి లైక్ చేయండి. ఈ 3 చేయడం ద్వారా నన్ను మరియు సాహిత్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారు, నన్ను ప్రోత్సహించిన వారు కూడా అవుతారు. దయచేసి నా అభ్యర్థనను మన్నించి నాకు సహకరిస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆ కాలంలో ఒక ప్రాంతంలో మల్లినాథ సూరి అనే పేరుగల మహాపండితుడు కథను ఉండేవాడు. వీరినే పెద్దిభట్టు కవులు అని కూడా పిలిచేవారు. వీరు అనేక కావ్యాలకు వ్యాఖ్యానాలు వ్రాశారు. అలాగే అనేక మంది రాజులను కూడా కీర్తిస్తూ అనేక ఉత్తమ పురస్కారాలు పొందినటువంటి కవులు వీరు. ఆ కాలంలో చాలామంది కవులు వారికి అర్థం కాని జటిలమైన శ్లోకార్థాలను వీరి వద్దకు వచ్చి తెలుసుకుంటూ ఉండేవారు. అలా ప్రతిరోజు వీరి ఇల్లు వచ్చిపోయే వారితో శోభాయమానంగా భలే సందడిగా ఉండేదిలేండి. ఇది చూసిన పెద్దిభట్టు గారి భార్య రోజు చూసి ఒకరోజు తన భర్తతో ఈ విధంగా అంటుంది. ఎప్పుడూ అనేక మందికి ఏవేవో సమస్యలు చెప్పడం, అనేక మందిని వర్ణిస్తూ వర్ణనలు రాయడం చేస్తూ ఉంటారు కదా. ఏనాడైనా నన్ను వర్ణిస్తూ ఒక పద్యం కానీ శ్లోకం కానీ చెప్పారటండి అని అంటుంది. అప్పుడు వెంటనే పెద్దిభట్టు గారు, అయ్యో దాందే ఉంది, అయినా అదెంతసేపు అని వెంటనే కాదనకుండా తన భార్యను వర్ణిస్తూ ఒక అద్భుతమైన చమత్కార శ్లోకాన్ని చెప్పారు. దాంతో 2 పూటలు పరిపుష్టిగా భోజనం చేసే భట్టుగారు ఎంచక్క ఏకభుక్తుడైపోయాడండి. అంటే ఒక పూట భోజనం చేస్తూ ఉపవాస దీక్ష చేయడం ప్రారంభం చేశాడులేండి. ఆయన ఏం చెప్పారో, అంత గౌరవం వారికి ఎలా దక్కిందో ఒకసారి మీరే వినేయండి. ఆ శ్లోకంలో ఏముందో. భట్టుగారు తన భార్యను వర్ణిస్తూ చెప్పిన శ్లోకం: మేరు మందర సమాన మధ్యమా తింత్రిణీదళ విశాలలోచన అర్కశుష్కఫల కోమలస్తనీ పెద్దిభట్ట గృహిణీ విరాజితే. మేరుమందర సమాన మధ్యమా అంటే మేరుపర్వతం వంటి నడుముతో, మేరుపర్వతం అంటే ఎంత ఉంటుందో మీకు తెలుసుగా, అదేమైనా చిన్నగా ఉంటుందా, అంతటి నడుముతో, తింత్రిణీదళ విశాలలోచన, తింత్రిణీదళం అంటే చింతాకులు తెలుసు కదండి, ఎంత ఉంటాయో, ఇంత ఉంటుంది చింతాకు, అంతంత విశాల నేత్రములు కలిగినటువంటిదట తన భార్య. చూసారా ఎలా దెబ్బి పొడుస్తూ రాశారో. చింతాకుల వలె విశాలమైన నేత్రములతో అర్కశుష్క ఫల కోమలస్తని, అర్కము అంటే జిల్లేడు, శుష్క ఫలము అంటే ఎండిపోయిన జిల్లేడు వంటి కుచములు కలిగిన దానా, ఎండిపోయిన జిల్లేడు వంటి కుచములతో అంటే ఎండిపోయిన జిల్లేడు వంటి. చాలామందికి జిల్లేడు తెలుసు కదండి. ఆ జిల్లేడు ఎండిపోతే ఎలా ఉంటాయి, అలాంటి కోమలమైన కుచములతో, కుచములంటే వర్ణించాల్సిన అవసరం లేదు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. పెద్దిభట్ట గృహిణీ విరాజితే, పెద్దిభట్టు భార్య ప్రకాశించుచున్నది అని అన్నాడట. చూసారా భావం ఎంత గొప్పగా ఉందో అని కాదనకుండా ఎంత చమత్కారంగా భార్య ముచ్చట తీర్చాడు కవిగారు. అయితే 2 పూటలా భోజనం చేసే పరిపుష్ట కవి ఆ రోజు నుండి ఏకభుక్త వ్రతాన్ని ప్రారంభం చేశారట. అంతా కవిత్వ మహిమ. చూసారా అండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు మరో అద్భుతమైన శ్లోకం. ఆ కాలంలో పులిహోర రాజాలు అమ్మాయిలకి ఎలా పులిహోర కలిపేవాళ్ళు ఒకసారి వినేయండి. అది వినే ముందు ఈ కాలంలోని పులిహోర రాజాని చూసేయండి. మీ పోడియం దగ్గర కూర్చున్నప్పుడు ఆ ఫ్లవర్ కెమెరామెన్ కనబడకుండా కొంచెం ఎక్కడ పక్కన పెట్టేసి, ఎందుకు ఫ్లవర్ ఏదో మీరు కన్ఫ్యూజ్ అవుతారు రెండింటి మధ్యలో. పులిహోర రాజా చూసారు కదా, ఇలాంటి సందర్భమే ఈ అద్భుతం. ఒక దగ్గర రాజ్యసభకు వచ్చిన ఒక పండిత వనితను చూసిన మరో గుర్ర పండితుడు ఆమె వద్దకు వెళ్ళి ఆమె అందాన్ని అభివర్ణిస్తూ సంస్కృతంలో చెప్పిన చమత్కార శ్లోకం ఒక్కసారి మీరు వినండి. కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నచ దృశ్యతే బాలే తవ ముఖాంభోజే దృష్టమిందీవరద్వయం
దీని అర్థం ఏమిటంటే కుసుమే కుసుమోత్పత్తి అంటే పుష్పంలో పుష్పం పుట్టడం, శ్రూయతే నచ దృశ్యతే వినలేదు, ఎప్పుడూ చూడలేదు, కనలేదు. కానీ ఓ సుందరి, నీ ముఖపద్మంలో 2 నల్ల కలువలు ఉన్నాయి. అంటే ఆ నల్ల కలువలే కళ్ళు అని భావం. అంటే ఆమె ముఖము పద్మంగా ఉందట. ఆ పద్మంలో మరో 2 పద్మాలు నల్ల కలువలు అంటే కలవపూల వలె ఆమె కన్నులు ఉన్నాయట. ఆమె కన్నులను అభివర్ణిస్తూ ఎంత చక్కగా పొగిడేటో చూసారా. ఇలాగే కలిపేవారు పూర్వకాలంలో పులిహోర. మీకెవరికైనా పులిహోర కలపాల్సినటువంటి సందర్భం ఏమైనా ఏర్పడిందా? ఏర్పడి ఉంటే కామెంట్ రూపంలో అందరితో పంచుకోండి చమత్కారవంతంగా. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో శ్లోకాలు. ఈ రెండింటిలో మీకేది నచ్చిందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ దగ్గర ఇలాంటి అద్భుతాలు ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో అందరితో పంచుకోగలరని అభ్యర్థిస్తూ ఆశిస్తూ, ఇలాంటి మరో అద్భుతమైన వీడియోల కోసం, చమత్కార సాహిత్యాల కోసం స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మాన్ని కాపాడండి. మంగళం మహత్. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు.